పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడిగిన వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ లోకపరమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచివే కదా ఇస్తారు. వారిని బాగా చూసుకోవాలి అని అనుకుంటారు. వారు అడిగింది ఇస్తారు. మరి ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులే ఇంతలా చూసుకుంటే మన పరలోకపు తండ్రి మనలను ఇంకెంతగా ప్రేమిస్తాడు. మనం అడిగిన దానికి ఎక్కువే మనకి ఇస్తాడు కదా. ఇక్కడ ఆ పరలోకపు తండ్రిని అడిగితే ఏదైనా ఇస్తాడు అని చెబుతూ అన్నిటికన్నా శ్రేష్టమైన పరిశుద్ధాత్మను మనలకి అనుగ్రహించును. అంటే అంత శ్రేష్టమైనది ఇవ్వగలిగే తండ్రి మన అవసరాలు తీర్చలేడా? తీర్చగలడు. దానికోసం మనం ప్రార్థనలో ఆ తండ్రితో పోరాడాలి. అలానే మనం ఎప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మని కాపుదల తోడు మనకి ఎల్లకాలం ఉండాలని అడగాలి. ఎందుకంటే మనం ఏం చేయాలి అన్నా, ఏం సాధించాలి అన్నా పరిశుద్ధాత్మ మనకి ఎప్పుడు తోడుగా ఉంటూనే ఉండాలి. కావున ప్రతిరోజు ఆ పరలోకపు తండ్రికి పరిశుద్ధాత్మను మనపై కుమ్మరించమని ప్రార్థించవలెను. ఎందుకంటే ఆయన మనం అడిగినవి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.